హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఏ జెండర్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మీరు ఎప్పుడు చూసినా కూడా ఎనీ టైం మీకు ఈ రీడింగ్ అనేది రెసినేట్ అవుతుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది, మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అసలు ఆలోచిస్తున్నారా లేదా మీ గురించి అనేది తెలుసుకోవచ్చు. ద ఫూల్ స్టార్టింగ్ కార్డ్, డెత్, ఇది న్యూ బిగినింగ్ కార్డ్, ఇది ఎండ్ కార్డ్. చూసారు కదా ఎలా వచ్చాయో పక్క పక్కనే. యాక్షన్ మూమెంట్, నైట్ ఆఫ్ వ్యాన్స్, 10 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ కప్స్. చూసారా ఇదేంటి కార్డ్స్ ఈ విధంగా వస్తున్నాయి. 10 ఆఫ్ పెంటికల్స్ ఫ్యామిలీ కార్డ్, 10 ఆఫ్ కప్స్ ఫ్యామిలీ కార్డ్. ఇది చూస్తే న్యూ బిగినింగ్, ఇది చూస్తే ఎండింగ్, మధ్యలో యాక్షన్ మూమెంట్. పేజ్ ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ పెంటికల్స్, ద మూన్ కార్డ్. అంటే మీ లైఫ్లో మీ ఇద్దరు రిలేషన్లో కూడా వేరే అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. టాక్సిక్ బిహేవియర్ ఉన్న పర్సన్స్ ఎక్కువగా ఉన్నారు మీ రిలేషన్లోని. ద వరల్డ్ కార్డ్, ఏస్ ఆఫ్ కప్స్. ద వరల్డ్ కార్డ్ అంటే స్టార్టింగ్, అంటే ఏదైతే ఉందో అదంతా కూడా ఎండ్ చేసి మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి. సేమ్ ఇది కూడా న్యూ బిగినింగ్ చేయాలి, అది కూడా సక్సెస్ఫుల్గా, అంటే అన్కండిషనల్గా, ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేవి లేకుండా స్టార్ట్ చేయాలి. కొత్తగా మళ్ళీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి. కార్డ్స్ చూస్తున్నారా ఏ విధంగా వస్తున్నాయో? జడ్జిమెంట్, డిసిషన్. చాలా పాజిటివ్గా అయితే వస్తుందని నాకు అర్థమవుతుంది రీడింగ్. అందరూ కూడా తప్పకుండా ఈ ప్రజెంట్ ఏదైతే ఉందో ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఈ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి. మీ పర్సనే మీ గురించి ఈ విధంగా ఫీల్ అవ్వాలి, ఆలోచించాలి. అంటే ఈ వ్యక్తి ఏంటంటే ద సన్ కార్డ్ చూస్తున్నారు కదా, ఒక రిలేషన్ అనేది ఎండ్ చేయబోతున్నారు, ఒక రిలేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ఇక్కడ మనకు అదే క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఫాస్ట్లో ఎవరైతే రిలేషన్ అనేది ఎండ్ చేశారో ఇప్పుడు అది మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు. ప్రజెంట్ ఏదైతే రిలేషన్ ఉందో దాన్ని మళ్ళీ ఎండ్ చేయబోతున్నారు. ద లవర్స్ కార్డు, ఫాస్ట్ లవర్. చూసారు కదా ఎంత పాజిటివ్గా వస్తుందో. ఎవరినైతే చీట్ చేశారో ఈ వ్యక్తి పాస్ట్లో, ఆ వ్యక్తి లైఫ్లోకి మళ్ళీ మీ పార్ట్నర్ అయితే వెళ్తున్నారు. ఓకే, ఒకసారి మళ్ళీ ఎస్, ప్రజెంట్ ఆలోచనలు అనేవి చాలా పాజిటివ్గా ఉన్నాయన్నమాట. ఈ రీడింగ్ ఎవరికి రెసినేట్ అవుతుంది అనేది తెలియదు కానీ బట్ అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే మనకి రీడింగ్ అనేది చెప్పకుండానే మీనింగ్ క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఒక రిలేషన్ అనేది ఎండ్ చేయబోతున్నారు, ప్రజెంట్ తన దగ్గర ఉన్న రిలేషన్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు. అంటే పాస్ట్లో తను ఎవరైతే చీట్ చేశారో ఆ రిలేషన్. ఓకేనా? ఇక్కడ ఫాస్ట్లో మీ పార్ట్నర్ అయితే మీకు చాలా ప్రామిసెస్ అయితే చేశారనమాట. బాటమ్ ఆఫ్ ద డెక్, 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మనకి. కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట.
ఎప్పుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టరు, మిమ్మల్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోను అని చెప్పి మీకైతే ప్రామిస్ చేశారనమాట ఈ వ్యక్తి. అలాగే మీరే మీ పర్సన్కి ప్రపంచం, ద వరల్డ్ కార్డ్. తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్. నువ్వే నా ప్రపంచం అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీకు ప్రామిస్ అనేది చేశారు పాస్ట్లోని. తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఈ విధంగా ప్రామిస్ చేశారు కదా ఈ వ్యక్తి. బట్ మిమ్మల్ని అయితే ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి వెళ్ళి చాలా బాధ పెట్టారనమాట. ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా కూడా, అంటే వాళ్ళ ఫ్యామిలీ మాటలు విని. చూసారు కదా ఇక్కడ మీది హ్యాపీ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీని దూరం పెట్టి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో, ఇక్కడ మదర్ అయినా సిస్టర్ అయినా, ఇక్కడ ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ మాటలు విని ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని దూరం చేసుకున్నారు. అంటే వేరే ఇతరుల మాటలు విని ఈ వ్యక్తి టాక్సిక్ బిహేవియర్, అంటే మీ గురించి బ్యాడ్గా ఎవరైతే చెప్పారో వాళ్ళ మాటలు విని మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే దూరం చేశారు పాస్ట్లో. మీరు అంత బాధపడడానికి కారణమైన వ్యక్తి మీకు పాస్ట్లో ఎన్నో ప్రామిసెస్ అయితే చేశారు, మీరే తన ప్రపంచం అని చెప్పి. మీరు ప్రజెంట్ అయితే ఇంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు కదా, బట్ పాస్ట్లో అయితే మీరైతే ఈ వ్యక్తి వల్ల చాలా సఫర్ అయ్యారనమాట. మీ బాధకి కారణమైన పర్సన్ మీరే తన ప్రపంచం అని చెప్పి మీకైతే మాయ మాటలు అనేవి చెప్పారనమాట. బట్ ఇప్పుడు మీ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా మీరైతే ప్రజెంట్ ఒంటరిగానే ఫీల్ అవుతున్నారు. అంటే మీరే తన ప్రపంచం అని చెప్పిన వ్యక్తి మిమ్మల్ని ఒంటరిగా చేసి ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారనమాట. తను మీకు ఏవైతే చేశారో ప్రామిసెస్ అవన్నీ కూడా ఏవి కూడా నిలబెట్టుకోకుండా, మీకు ఏవైతే ప్రామిస్ చేశారో వాటిల్లో ఒకటి కూడా నిలబెట్టుకోకుండా మీ నుంచి ఈ వ్యక్తి అయితే వెళ్ళిపోయారనమాట. మీరు ఈ వ్యక్తి మాటలు అయితే నమ్మి మోసపోయారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని మంత్స్ అవ్వచ్చు, ఇయర్స్ అవ్వచ్చు, తర్వాత ఈ వ్యక్తిలో చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. తను చేసిన ఏ ప్రామిస్ కూడా ఈ వ్యక్తి అయితే నిలబెట్టుకోలేకపోయారు. ఈ వ్యక్తిని మీరు ఎంత అన్కండిషనల్గా లవ్ చేసినా కూడా ఈ వ్యక్తి ఏదో ఒక రకంగా మిమ్మల్ని బాధ పెడుతూనే ఉండేవారనమాట పాస్ట్లోని. ఎందుకంటే ఈ వ్యక్తి బిహేవియర్కి మీకే ఆశ్చర్యం అనేది కలిగేది. అంటే ఒకప్పుడు తను మీతో మాట్లాడిన ఆ మాటలు అవ్వచ్చు, తను మీతో చేసిన ప్రామిసెస్ అవ్వచ్చు, కమిట్మెంట్స్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ మీకు చేసిన మెసేజెస్ అవ్వచ్చు, మీ ఇద్దరు కూడా షార్ట్ చేసుకున్నారు కదా అవి, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని ప్రతిసారి కూడా మీరైతే ఈ వ్యక్తి ఈ విధంగా ఎలా మారిపోయారు అని చెప్పి మీరైతే చాలా ఎమోషనల్ అవుతున్నారనమాట. ఎందుకంటే మీరు నమ్మలేనంతగా అయితే ఈ వ్యక్తి అయితే మారిపోయారు. ఎలా మారారు అనేది కూడా మీరు ఒక క్షణం అయితే మీకైతే అర్థం కాలేదనమాట. ఎందుకంటే అంత జెన్యూన్గా మీతో మాట్లాడి మీకు ప్రామిసెస్ చేసి ప్రతి విషయంలోనే కూడా మీకు ధైర్యంగా ఉంటాను, సపోర్ట్గా ఉంటాను అని చెప్పి ఇలా చెప్పిన వ్యక్తి ఎలా మారారు అని చెప్పి మీకైతే అర్థం కాలేదన్నమాట. ఒక్కొక్కసారి మీరు తలుచుకుంటే మీకు చాలా కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది అనమాట ఈ వ్యక్తి వల్ల. మిమ్మల్ని మీరు డిఫరెంట్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోతారు. అంటే ఈ వ్యక్తి ఏవైతే చేశారో ప్రామిసెస్ వాటిని తలుచుకుంటే ఒక్కసారి మీ లైఫ్ అనేది ఈ విధంగా స్టక్ అయిపోయింది అనే ఫీలింగ్ అనేది మీకు కలుగుతుందనమాట. తను పాస్ట్లో మీ రిలేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఏ విధంగా ఉన్నారో అవన్నీ కూడా తలుచుకుంటూ ఉంటాయి. మీరే నమ్మలేనంతగా ఈ వ్యక్తి అయితే ఇప్పుడు మారిపోయారు. అదే మీరు ఎప్పుడైతే తలుచుకుని చాలా ఎమోషనల్ అవుతున్నారనమాట. ఈ వ్యక్తిని కలిసి మీరు ఒక్కసారైనా కూడా నిలదీయాలి. తను
చేసిన ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో ఎలా మర్చిపోయారు? తనకి ఏవి కూడా గుర్తులేదా? తను చేసిన మెసేజెస్ అవ్వచ్చు, తను మాట్లాడిన మాటలు మీ దగ్గర ఏవి కూడా గుర్తులేవా అని చెప్పి మీరు ఒక్కసారి తనని నిలదీయాలి అని చెప్పి మీకైతే ఉందనమాట. అలాగే కొంతమందయితే నిలదీశారు. బట్ మళ్ళీ ఒక్కసారి మీకైతే మిమ్మల్ని మీరైతే డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు కదా! మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ ఒక్కసారి అడగాలి అని చెప్పి, నిలదీయాలి అని చెప్పి మీరైతే వెయిటింగ్ చేస్తున్నారనమాట. బట్ మీరు ఈ విధంగా ఉంటే ప్రెజెంట్ తన లైఫ్‌లో తన సిట్యుయేషన్ అనేది ఏమీ బాగోలేదనమాట. అంటే తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ, వాళ్ళు మీ పార్ట్నర్‌ని అయితే కంట్రోల్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఎవరైనా తన లైఫ్‌లో ఉన్నవాళ్ళు టాక్సిక్ బిహేవియర్ ఉన్న పర్సన్స్ అని చెప్పి మీ పార్ట్నర్‌కైతే బాగా అర్థమైందనమాట. అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎవరి మాటలైతే విని, ఎవరినైతే నమ్మి మీ రిలేషన్ అనేది ఈ విధంగా ఎండ్ చేశారో, వాళ్ళు టాక్సిక్ బిహేవియర్ అని చెప్పి మీ పార్ట్నర్‌కి ఇప్పుడు అర్థమైందనమాట. ఎందుకంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఈ సెపరేషన్ మీ రిలేషన్ అనేది ఎండ్ అవ్వడానికి కారణమైన వాళ్ళు ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఎక్కువగా ఉందనమాట. ఇక్కడ మనీ అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్యన కూడా. ఈ మనీ కారణం వల్ల కూడా మీ పార్ట్నర్ మీ రిలేషన్ నుంచి వెళ్ళిపోయారనమాట. మీ రిలేషన్ అనేది ఈ విధంగా ఎండ్ చేసి, ఇప్పుడు ఈ వ్యక్తి సిట్యుయేషన్ అనేది ఏమీ బాగోలేదు. అంటే తన లైఫ్‌లో ఉన్నవాళ్ళు టాక్సిక్ బిహేవియర్ ఉన్న పర్సన్స్. అంటే ఎదుటి వ్యక్తులు చెడు కోరుకునేవాళ్ళు. మీ పార్ట్నర్ చెడును కూడా కోరుకుంటున్నారు వీళ్ళు. అంటే మీ పార్ట్నర్ సంతోషానికి వీళ్ళైతే విలువివ్వట్లేదు. మీ పార్ట్నర్ సంతోషం గురించి ఆలోచించట్లేదు. వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నారు అనే విషయం అయితే మీ పార్ట్నర్‌కి అర్థమైందనమాట. తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు. చూసారు కదా ఇక్కడ. ఇక్కడ ఫ్రెండ్స్ మాటలు వినొచ్చు. లేదంటే ఇక్కడ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ వైఫ్ అవ్వచ్చు, రొమాంటిక్ పర్సన్స్ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా థర్డ్ పర్సన్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అవ్వచ్చు. ఇక్కడ మీ ఇద్దరి రిలేషన్ మధ్యలో అయితే టాక్సిక్ బిహేవియర్ ఉన్న వ్యక్తులైతే ఇన్వాల్వ్ అయినట్టు మనకి కనిపిస్తుందనమాట. వాళ్ళ వల్లే మీ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది. అంటే ఇక్కడ మీ పార్ట్నర్‌కి మాయ మాటలు చెప్పి, వాళ్ళు మీ పార్ట్నర్‌ని వాళ్ళ వైపుకి వెళ్ళేలాగైతే చేశారనమాట ఇక్కడ. అలాగే కొంతమందికైతే మీరు కూడా తెలుసు. మీరు తెలిసి ఉండి కూడా మీ గురించి బ్యాడ్‌గా చెప్పి, మీ పార్ట్నర్ మీ రిలేషన్ అనేది ఈ విధంగా ఎండ్ చేసే విధంగా అయితే చేశారనమాట వీళ్ళు. ఇప్పుడు ఈ వ్యక్తికి అన్నీ కూడా క్లారిటీ వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్ గురించి కూడా వీళ్ళు చెడుగానే మాట్లాడుకుంటున్నారు. మీ పార్ట్నర్ చెడుని వీళ్ళైతే కోరుకుంటున్నారు. మీ పార్ట్నర్ సంతోషం గురించి అయితే ఎవరు ఆలోచించట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఎవరైనా కూడా తన లైఫ్‌లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు. ఎవరైనా కూడా అంటే మీ ఇద్దరి రిలేషన్ ఎండ్ అవ్వడానికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు మీ పార్ట్నర్ చెడునైతే కోరుకుంటున్నారు అనేది ఈ వ్యక్తికైతే అర్థమైందనమాట. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీ పార్ట్నర్‌కి ఎవరిని కూడా నమ్మాలి అని చెప్పి అనిపించట్లేదు. అంటే ఇక్కడ ఫ్యామిలీని నమ్మాలి అనిపించట్లేదు. ఇక్కడ తన లైఫ్‌లో అంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు, వేరే ఎవరైనా అవ్వచ్చు. ఎవరిని కూడా నమ్మాలి అనిపించట్లేదనమాట. అందరూ కూడా టాక్సిక్ బిహేవియర్ ఉన్న వాళ్ళే, చెడ్డ వాళ్ళే, నా గురించి చెడుగా చెప్పుకునే వాళ్ళే అనే విషయం అయితే ఈ వ్యక్తికి అర్థమైందనమాట. దానివల్ల ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే తన ప్రజెంట్ ఎవరో అయితే ఉన్నారో తన లైఫ్‌లో వాళ్ళ రిలేషన్ అనేది ఎండ్ చేసి, మళ్ళీ మీ లైఫ్‌లోకైతే రావాలి. న్యూ బిగినింగ్ అనేది చెయ్యాలి. యాక్షన్ తీసుకోవాలి. చూసారు కదా ఎంత యాక్యురేట్‌గా వచ్చాయో. ఇక్కడ మనకి నైట్ ఆఫ్ వ్యాన్స్ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు. యాక్షన్ తీసుకుని మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి. ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా ఎవరైనా కూడా ఈ వ్యక్తి అయితే నిజ నిజాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా! తను ఎవరి వల్ల అయితే మీ నుంచి దూరం వెళ్ళిపోయారో, మీ రిలేషన్ అనేది ఎండ్ చేశారో వాళ్ళ గురించి బాగా అర్థం చేసుకొని, మీ దగ్గరికి తిరిగి వస్తున్నారనమాట యాక్షన్ తీసుకొని.
మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ప్రజెంట్ తనతో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎండ్ చేయాలి. అలాగే ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏవైతే జరిగాయో అవన్నీ కూడా ఎండ్ చేసి మళ్ళీ మీ దగ్గరికి రావాలి. మీ రిలేషన్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. 2 కార్డ్స్ వచ్చాయి మనకి. ఏస్ ఆఫ్ కప్స్. చాలా ఇక్కడ జెన్యూన్గా చాలా యాక్యురేట్గా వచ్చిందనమాట రీడింగ్. తప్పకుండా అందరూ కూడా క్లెయిమ్ చేసుకోండి. ఇంత యూనివర్స్ అయితే డైరెక్ట్గా ఇచ్చేసారు మనకి రీడింగ్ అనేది. ఏదైతే ఎండ్ చేశారో ఫాస్ట్లో దాన్ని ఇప్పుడు మళ్ళీ న్యూ బిగినింగ్ చేయడం. ఇదొకటే మనకి క్లియర్గా ఇచ్చారనమాట. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. నేను అందుకనే ఇంకా ఏమీ కూడా చెప్పట్లేదు. డైరెక్ట్గా ఇక్కడ యూనివర్స్ ఏదైతే ఇచ్చారో దానికి మీనింగ్ అనేది మీకు చెప్తున్నాను అంతే. చూసారు కదా ఇక్కడ ద వరల్డ్ కార్డ్ అంటే మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది చేస్తారనమాట. అది కూడా అన్కండిషనల్ లవ్తో మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి కొత్తగా స్టార్ట్ చేస్తారనమాట. అంటే మీరు ఇప్పటి వరకు మీ పర్సన్ విషయంలో ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి అయితే తీసుకొస్తారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి ఆల్రెడీ నిర్ణయం అనేది తీసేసుకున్నారు. సక్సెస్ అనేది చెయ్యాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే డిసైడ్ అయ్యారు. అది కూడా ఫాస్ట్ లవ్. ఎవరైతే ఇక్కడ రిలేషన్ ఫాస్ట్లో ఎండ్ చేశారో, రిలేషన్ ఏదైతే బ్రేకప్ చేశారో, ఎవరి లైఫ్లో నుంచి అయితే ఫాస్ట్లో మూవ్ ఆన్ అయిపోయి వచ్చారో మళ్ళీ వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళి ఆ రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలి, సక్సెస్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే జడ్జిమెంట్ అంటే నిర్ణయం అనేది ఆల్రెడీ తీసుకున్నారనమాట. ఎందుకంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా టాక్సిక్ బిహేవియర్ అనేది అని ఈ వ్యక్తికి అయితే తెలిసింది. అందుకనే ఇప్పుడు ఫాస్ట్లో ఎండ్ చేసిన రిలేషన్ అనేది మళ్ళీ ప్రజెంట్ అయితే న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారనమాట. మనకి కార్డ్స్ అన్నీ కూడా 2 కార్డ్స్ వచ్చాయి ఫ్యామిలీతో సహా. చూస్తున్నారు కదా, ద ఫుల్ కార్డ్, డెత్ కార్డ్, ఎండింగ్ కార్డ్, న్యూ బిగినింగ్ కార్డ్, ఫ్యామిలీ కార్డ్, ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ మాటలైతే విని మిమ్మల్ని దూరం పెట్టుకున్నారో వాళ్ళ నుంచి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు. ఎవరి వల్ల అయితే మీ రిలేషన్ ఎండ్ చేశారో మళ్ళీ మీ దగ్గరికి అన్కండిషనల్ లవ్తో న్యూ బిగినింగ్ చేయడానికి వస్తున్నారు. చూసారు కదా ఎంత అఫెక్షన్ లవ్ అనేది ఇప్పుడు మీ పార్ట్నర్కి మీపై ఉందో. ఫాస్ట్లో అయితే మీరు ఎంత జెన్యున్గా లవ్ చేసినా ఈ వ్యక్తి మీ విషయంలో అయితే అట్రాక్షన్గానే ఉన్నారనమాట. అంటే ఏది కూడా పెద్దగా పట్టించుకోలేదు ఈ వ్యక్తి. బట్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక క్లారిటీ ఎప్పుడైతే వచ్చాయో తను ఇప్పుడు మీ విషయంలో జెన్యున్గా ఉన్నారనమాట. సన్ సక్సెస్ చేయాలి మీ రిలేషన్ అని చెప్పి వ్యక్తి అయితే డిసిషన్ అనేది తీసుకున్నారు. చాలా పాజిటివ్గా వచ్చాయి. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. యూనివర్స్ అయితే చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది ఇచ్చారనమాట. ఏదైతే ఎండ్ చేశారో మీ పార్ట్నర్ మళ్ళీ అదే రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయడానికి యాక్షన్ అనేది తీసుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఎవరైతే ప్రజెంట్ తన లైఫ్లో ఉన్నారో వాళ్ళు మీ పార్ట్నర్ని చాలా అంటే ఇక్కడ వాళ్ళ బిహేవియర్తో మీ పార్ట్నర్ని బాధ పెడుతున్నారు. మీ పార్ట్నర్ వాళ్ళ వల్ల ఎమోషనల్గా తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. మీ పార్ట్నర్పై వాళ్ళు మనీ పరంగా ఇక్కడ డిఫెండ్ అయి ఉంటున్నారు తప్ప మీ పార్ట్నర్ ఎమోషన్స్ని పట్టించుకోవట్లేదు. పైగా మీ పార్ట్నర్ గురించి బ్యాడ్గా చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ కూడా అర్థమైనాయి అనమాట. మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావాలి అనుకుంటున్నారు కనుక, డిసిషన్ తీసుకుంటున్నారు కనుక, యాక్షన్ తీసుకుంటే కనుక మీ పార్ట్నర్ మీరు యాక్సెప్ట్ చేయొచ్చా లేదా యూనివర్స్ని కూడా ఒక్కసారి అడిగి తెలుసుకోవచ్చు. ఆల్రెడీ యూనివర్స్ ఇచ్చారు మీకు ఈ ఎనర్జీ అనేది, బట్ మళ్ళీ ఒకసారి తెలుసుకోవచ్చు. తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీరు ఫాస్ట్ మీ పైన ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ ఫోకస్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే తన ఎమోషన్స్ని తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. మీ నుంచి ఎప్పుడైతే ఇక్కడ దూరం చేసి వచ్చారో ఈ వ్యక్తి తన లైఫ్లో ఉన్న వాళ్ళ మాటలు వినే కదా ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నారు. అలాగే ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ మాయలో పడే కదా మిమ్మల్ని దూరం చేసుకున్నారు. ఇప్పుడు అందుకే గిల్టీ ఫీల్ అవుతున్నారు అనమాట. చాలా రిగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు. ఇప్పుడు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నా మీ పార్ట్నర్ ఫోకస్ అంతా మీ మీదే ఉందన్నమాట. ఎందుకంటే తను ఎమోషనల్గా తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. జడ్జిమెంట్ అనేది తీసుకున్నారు. చూసారు కదా ఎంత యాక్యురేట్గా వస్తుందో. ద సన్ కార్డ్ సక్సెస్ చేయాలి. చూసారా సేమ్
నేను ఈ డెక్లో తీసాను కార్డ్స్. ఇది మేము ఎదురుకుంటానే కదా తీసాను నేను. సేమ్ మళ్ళీ మనకు అవే కార్డ్స్ వచ్చాయి. ఎండ్ చేసి మళ్ళీ కొత్తగా న్యూ బిగినింగ్ చేయాలి, సక్సెస్ చేయాలి, మీకు ప్రపోజల్ చేయాలి, మీ దగ్గరికి రావాలి అని చెప్పి వ్యక్తి అయితే డిసిషన్ అయితే తీసుకున్నారు. మీకు అపాలజీ చెప్తారు. యూనివర్స్ కూడా కమిట్మెంట్ అయితే ఇస్తారు. యూనివర్స్ కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారనమాట. మీకు గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చేసారు ఈ వ్యక్తి విషయంలోనే. ఎందుకంటే మనకు స్టార్టింగ్ నుంచే మనకి రీడింగ్ అనేది పాజిటివ్గానే వచ్చిందనమాట. అంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ తోటి ఈ రీడింగ్ అనేది వచ్చింది కనుక అందరూ తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. యూనివర్స్ బ్లెస్సింగ్స్తో వచ్చిన ఈ రీడింగ్ ఏదైతే ఉందో అది మీ లైఫ్లోకి ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా రావాలి అని చెప్పి క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే యూనివర్స్ అయితే ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేయమని సజెషన్స్ అయితే ఇచ్చారు, గైడెన్స్ ఇచ్చారు. అలాగే ఎనర్జీస్ కూడా తెలుసుకోవచ్చు. యూనివర్స్ మీకు ఇచ్చే ఎనర్జీస్. మీరు మెడిటేషన్ కూడా చేసుకోండి. మీరు ప్రజెంట్ అయితే డిప్రెషన్ స్ట్రెస్లో ఉన్నారు కదా, దాని నుంచి బయటకు రండి. మీ పార్ట్నర్ అయితే కన్ఫర్మ్గా వస్తారు, మీకు కమిట్మెంట్ ఇస్తారు, ప్రపోజల్ చేస్తారు, మీకు అపాలజీ చెప్తారు. మీరైతే యాక్సెప్ట్ చేయండి. తను అన్నీ కూడా తెలుసుకున్నారు. మీరైతే మీ లైఫ్లోకి ఏదైతే వస్తుందో దాన్ని మీరైతే యాక్సెప్ట్ చేయండి. మీరు చాలా ఫ్రీడమ్గా ఉండండి. ఇరిటేషన్తో ఉండద్దు, స్ట్రెస్తో ఉండద్దు, ప్రశాంతంగా ఉండండి. మీరు ఎమోషనల్ అవ్వద్దు. మీరు నిజానికి స్ట్రాంగ్ పర్సన్. మీలో ఉన్న స్ట్రాంగ్నెస్ని బయటకు తీసుకురండి. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు స్ట్రాంగ్గా ఉండండి. 2 కార్డ్స్ వచ్చాయి. ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ అనేది బాగా యూజ్ చేయమంటున్నారు అనమాట. అలాగే మీరు ఇప్పటి వరకు చాలా సఫర్ అయ్యారు కదా, మీ లైఫ్లో నుంచి మీ పార్ట్నర్ మూవ్ అని అయిపోయి వెళ్ళిపోయారు, మీ రిలేషన్ అనేది ఇక్కడ బ్రేక్ చేశారు అని చెప్పి, బట్ ఇక్కడ యూనివర్స్ అయితే అర్థం చేసుకున్నారనమాట. మళ్ళీ మీ లైఫ్లోకి మీరు కోరుకున్నది, మీరు ఏ విషయంలో అయితే సఫర్ అవుతున్నారో, బాధపడుతున్నారో అది మళ్ళీ మీకు తిరిగి ఇవ్వబోతున్నారు యూనివర్స్. ఇదేనండి వాళ్ళ రీడింగ్. చాలా పాజిటివ్గా వచ్చింది. ప్లీజ్ అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా కామెంట్లో ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి రాయండి. ఎంతమందికి రిజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. రిజనేట్ అయినా అవ్వకపోయినా ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే ఇది యూనివర్స్ బ్లెస్సింగ్స్తో వచ్చిందనమాట. మనకి స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ ఆర్ న్యూ బిగినింగ్ కార్డ్స్ అనేవి చాలా యాక్యురేట్గా, చాలా జెన్యున్గా వచ్చాయి. చాలా పాజిటివ్గా వచ్చిందనమాట రీడింగ్. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.